భారత స్టార్ షట్లర్ తెలుగు తేజం పివి సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్లో విజేతగా నిలిచి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన తుది పోరులో జపాన్ క్రీడాకారిణి ఒకుహరాను వరుస గేమ్లలో సింధు చిత్తు చేసింది. ఈ టోర్నీలో స్వర్ణం నెగ్గిన తొలి భారత షట్లర్గా సింధు కొత్త చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించింది. బీడబ్ల్యూఎఫ్ టోర్నీలో ఫైనల్ చేరినప్పటికీ స్వర్ణం చేజార్చుకున్న సింధు మూడో ప్రయత్నంలో ఫైనల్ ఫోబియోను అధిగమించింది. తుది పోరులో జపాన్ క్రీడాకారిణి ఒకుహరాను చిత్తు చేసింది. పూర్తి ఏకపక్షంగా సాగిన తొలి గేమ్లో ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన సింధు 21-7 తేడాతో అలవోకగా నెగ్గింది. రెండో గేమ్లో కూడా అదే జోరు కనబర్చడం సహా 21 సింధు తెలిపింది. Well, I think a big thanks to my coach, Miss Kim, and also Gopi sir and the whole support staff who supported me, and also to my parents. And I dedicate this award to my mom. It's her birthday today. Happy birthday, mom. Love you. ప్రపంచ ఛాంపియన్షిప్ లో సింధు ప్రస్థానం అసాధారణం. 1983లో ప్రకాష్ పదుకొనే కాంస్యం నెగ్గగా మరో పతకం కోసం భారత్ 3 దశాబ్దాల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ సుదీర్ఘ నిరీక్షణకు 2013లో తెరదించుతూ సింధు కాంస్యం నెగ్గింది. తరువాత మరో కాంస్యం 2 రజతాలను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా 5 పతకాలు నెగ్గిన విమెన్ సింగిల్స్ ప్లేయర్ గా సింధు ఖ్యాతిని ఆర్జించింది. 2016 రియో ఒలింపిక్స్ లో రజత పథకం నెగ్గిన సింధు కామన్వెల్త్ గేమ్స్, ఏషియా క్రీడలు, బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ లో కూడా రజత పథకాలు సొంతం చేసుకుంది.